అందరికీ నమస్తే. తక్కువ మెయింటెనెన్స్‌తో చాలా ఈజీగా పెంచుకునే నియాన్ ఫోటోస్ గురించి ఈరోజు తెలుసుకుందాం. ఫస్ట్ టైం మీలో ఎవరైనా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ మనీ ప్లాంట్ పేరు వచ్చేసి నియాన్ ఫోటోస్. ఇది ఒక వెరైటీ ఆఫ్ మనీ ప్లాంట్ అనమాట. చూడడానికి ఇలా లైట్ గ్రీనిష్ కలర్లో లీవ్స్ ఉంటాయి. అప్పుడప్పుడు ఇలా డార్క్ కలర్లో కూడా లీవ్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయన్నమాట. అలా ఎందుకు చేంజ్ అవుతూ ఉంటాయంటే వాటికి సరిగ్గా సన్లైట్ అందనప్పుడు, లేదంటే ఆకులు ముదిరిపోయినప్పుడు కూడా ఇలా డార్క్ కలర్లోకి లీవ్స్ అనేది మారుతూ ఉంటుంది. ఇవి ఎంతో చక్కగా ఉంటాయండి. వీటిని మనము ఎలా కావాలంటే అలా పెంచుకోవచ్చు. హ్యాంగింగ్ బాస్కెట్లో పెంచుకోవచ్చు, మాస్టిక్ సపోర్ట్తో పెంచుకోవచ్చు, లేదంటే వాల్కి కూడా అటాచ్ చేసి పెంచుకోవచ్చు, లేదంటే బుషీగా కూడా పెంచుకోవచ్చు. మనకి ఎలా వీలు కావాలంటే అలా పెంచుకోవచ్చు. చాలా ఈజీగా పెరుగుతుంది. పెద్ద శ్రమ పడాల్సిన అవసరం కూడా లేదు. ఒక్కసారి తెచ్చుకుంటే చాలు, మళ్ళీ తెచ్చుకోవాల్సిన అవసరమే లేదు. ఈ మొక్కని మనము కేవలం ఆకుల కోసం పెంచుకుంటూ ఉంటాం కాబట్టి నైట్రోజన్ రిచ్ ఫర్టిలైజర్స్ ఇస్తే చక్కగా పెరుగుతుంది. అయితే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ పాట్లో ఉన్న మనీ ప్లాంట్ కొంచెం డల్గా ఉందన్నమాట. నేను ఈ మధ్య వీటిని సరిగ్గా పట్టించుకోలేదు, అందుకే చాలా డల్ అయిపోయింది. ఇప్పుడు మనం వీటిని ఎలా రికవర్ చేయాలో తెలుసుకుందాం. ఇలా పండుబడిన ఆకులైనా, లేదంటే ఏదైనా సరే డ్యామేజ్ అయిన ఆకులు, ఇలా ఎండిపోయిన ఆకులు ఏమన్నా ఉంటే ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండాలి. అలా ఉండడం వల్ల మొక్క స్ట్రెస్కి ఫీల్ అవుతుంది. అలా తీయడం వల్ల మొక్క కొత్త గ్రోత్ మీద కాన్సన్ట్రేషన్ అనేది పెడుతుంది. వీటి సాయిల్ మిక్స్ ఎలా ఉండాలంటే 1 వంతు సాయిల్, 1 వంతు కంపోస్ట్, కొంచెం వేపపిండి, కొంచెం కోకోపీట్, కొంచెం ఇసుక వేసి బాగా కలుపుకొని అందులో ఈ మొక్కను అనేది నాటుకోండి. చాలా చక్కగా బ్రతుకుతుంది. ఏ సైజ్ పాట్లో అయినా సరే చక్కగా బ్రతుకుతుంది. కానీ సన్లైట్ మాత్రం చూసి జాగ్రత్తగా వీటికి అందించాలన్నమాట. డైరెక్ట్ సన్లైట్లో మాత్రం అసలు పెట్టకూడదు. మార్నింగ్ సన్లైట్ అయితే సరిపోతుంది, లేదంటే బ్రైట్ లైట్లోనైనా సరే ఈ మొక్కను అనేది పెట్టుకోండి. వాటర్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు పాటించాలి. ఎక్కువగా వాటర్ ఇస్తే మాత్రం వేళ్ళు కుళ్ళిపోయి మొక్క చనిపోయే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పైన సాయిల్ డ్రై అయినప్పుడు మాత్రమే వాటర్ అనేది ఇస్తూ ఉండండి. సమ్మర్లో అయితే కనీసం వారానికి 2 నుంచి 3 సార్లు ఇవ్వచ్చు. అదే వింటర్ సీజన్, రైనీ సీజన్ అయితే పైన సాయిల్ డ్రై అయినప్పుడు మాత్రమే వాటర్ అనేది ఇస్తూ ఉండండి. ఈ విషయం మాత్రం మీరు తప్పకుండా గుర్తుంచుకోండి. సాయిల్ డ్రై అయినప్పుడు మాత్రమే వాటర్ అనేది ఇస్తూ ఉండాలన్నమాట. ఇంకా వాటికి ఇష్టమైన పని ఇంకొకటి చేయాలి. అదేంటో కూడా చెప్తాను. అది తెలుసుకునే ముందుగా ఈరోజు నేను ఈ మొక్కకి సాలిడ్ ఫర్టిలైజర్ ఇంకా లిక్విడ్ ఫర్టిలైజర్ కూడా ఎలా ఇవ్వాలో చూపిస్తాను. ఇచ్చే ముందుగా కొన్ని జాగ్రత్తలు అనేది తప్పకుండా తీసుకోవాలి. సాయిల్ అనేది లూజ్ చేస్తూ ఉండాలి. ఇలా కనీసం 2 నెలలకు ఒకసారైనా, లేదంటే నెలకు ఒకసారైనా సరే సాయిల్ అనేది లూజ్ చేస్తూ ఉండండి. అలా లూజ్ చేయడం వల్ల చక్కగా మట్టి అనేది లూజ్ అవ్వడంతో పాటు మనం ఇచ్చే న్యూట్రియంట్స్ అన్నీ మొక్క అనేది తీసుకుంటుంది. వాటర్ కూడా చక్కగా వేర్ల వరకు రీచ్ అవుతుంది. ఏదైనా సరే ఫంగస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా చాలా వరకు సాల్వ్ అవుతాయి. ఇలా సాయిల్ లూజ్ చేసిన తర్వాత వీటికి నైట్రోజన్ రిచ్ ఫర్టిలైజర్స్ అనేది ఇస్తూ ఉండాలి. ఇక్కడ నేను కంపోస్ట్ ఇస్తున్నాను. మీరు కావాలంటే వర్మీ కంపోస్ట్ ఇవ్వచ్చు, లేదంటే కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అయినా సరే ఇవ్వచ్చు. కాకపోతే కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఇవ్వాలనుకుంటే మాత్రం ఫుల్లీ డీకంపోజ్డ్ అయ్యి ఉన్నది మాత్రమే ఇవ్వండి. ఎందుకంటే ఒకవేళ కిచెన్ కంపోస్ట్ సరిగా డీకంపోజ్ అవ్వకపోతే వాటి వల్ల మళ్ళీ మొక్కకి ఏదైనా ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు మంచి కంపోస్ట్ని చూసి ఇండోర్ ప్లాంట్స్కి ఇవ్వడానికి ట్రై చేయండి. ఇక్కడ నేను ఒక గుప్పెడంతా ఈ మనీ ప్లాంట్కి ఇస్తున్నాను. ఇలా మీరు మొక్క సైజుని బట్టి, వాటి ఏజ్ని బట్టి ఎంత కావాలో అంత క్వాంటిటీలోనే చూసి జాగ్రత్తగా ఇవ్వండి. ఇలా ఇచ్చిన తర్వాత మళ్ళీ వాటర్ అనేది తప్పకుండా ఇవ్వాలి. అయితే ఈ కంపోస్ట్ ఎన్ని రోజులకు ఒకసారి ఇవ్వాలో చెప్పనే లేదు కదా. 2 నెలలకు ఒకసారి ఇవ్వండి, లేదంటే 3 నెలలకు ఒకసారి ఇవ్వండి. ఎందుకంటే ఇవి ఇండోర్లో పెరుగుతాయి కాబట్టి వీటి ఎక్కువగా మన దగ్గర నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయవు. జస్ట్ వాటర్ ఇస్తే చాలు, చాలా చక్కగా బ్రతుకుతాయి. కాకపోతే సన్లైట్ కూడా సరిగ్గా ఉండాలండి. ఇవి మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. ఇవి చాలా లో మెయింటెనెన్స్ ప్లాంట్ అనమాట. చాలా ఈజీగా పెంచుకోవచ్చు. పెద్ద మనం శ్రమ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. మీకు ఇక్కడ కంపోస్ట్ ఇచ్చిన తర్వాత లిక్విడ్ ఫర్టిలైజర్ అనేది ఇవ్వాలని చెప్పాను కదా. ఆ లిక్విడ్ ఫర్టిలైజర్ ఏంటంటే బియ్యం కడిగిన నీళ్ళు. ఇవి మార్నింగ్ కలెక్ట్ చేసుకున్న బియ్యం కడిగిన నీళ్ళండి. నేను అలానే ఇస్తున్నాను. మీరు వీటిని ఫర్మెంట్ చేసి మొక్కలకు కూడా ఇవ్వచ్చు. ఫర్మెంట్ చేసి మొక్కలకి ఇవ్వాలనుకున్నప్పుడు వాటర్తో డైల్యూట్ చేసి ఆ తర్వాత ఇండోర్ ప్లాంట్స్కి అనేది ఇవ్వాలి.
వీటిని ఎప్పుడెప్పుడు ఇవ్వాలంటే వారానికి ఒకసారి తప్పకుండా ఇండోర్ ప్లాంట్స్కి అన్నిటికీ ఈ బియ్యం కడిగి నీళ్ళు ఇవ్వచ్చు. ఇందులో ఎన్పికే ఉంటుంది కాబట్టి మొక్కల గ్రోత్కి చాలా అవసరము. ఇలా ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీలోనే ఇవ్వాలన్నమాట, మరీ ఎక్కువ కూడా ఇవ్వకూడదు. వాటర్ విషయంలో నేను మళ్ళీ చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా చూసి మొక్కకి ఎంత అవసరం పడుతుందో అంత మాత్రమే ఇవ్వాలన్నమాట. ఎక్కువగా వాటర్ ఇచ్చి వాటిని ఇబ్బంది పెట్టకండి. ఇంతకుముందు నేను చెప్పాను కదా, మనీ ప్లాంట్కి మరొక పని అంటే కూడా చాలా ఇష్టమని. అది ఏంటంటే వాటర్ని స్ప్రే చేయడం. ఇలా వాటర్ని స్ప్రే చేస్తే అవి చాలా ఇష్టపడతాయి అన్నమాట. ఆకులు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి. వీటిపైన దుమ్ము ధూళి కూడా చాలా మటుకు క్లియర్ అయిపోతుంది. మనం ఎక్కువగా ఇండోర్ ప్లాంట్స్ని ఇంటిని అలంకరించుకోవడానికి పెంచుకుంటూ ఉంటాం కాబట్టి ఇలా వాటర్ని రెగ్యులర్గా స్ప్రే చేస్తూ ఉండండి. ఇలా చేయడం వల్ల పెస్ట్ కూడా అంత ఈజీగా మొక్కపైన అటాక్ అవ్వదు. అంతేకాకుండా దుమ్ము ధూళి కూడా క్లియర్ అవ్వడంతో పాటుగా మొక్కలు కూడా చాలా బ్రైట్గా షైనీగా చూడడానికి కూడా చాలా చక్కగా అందంగా ఉంటాయి అన్నమాట. తప్పకుండా ఇలా వాటర్ తోటి వారానికి ఒక్కసారైనా సరే ప్రతి ఒక్క మొక్క పైన స్ప్రే చేస్తూ ఉండండి. వీటిని మనము ఈజీగా ప్రాపగేట్ కూడా చేసుకోవచ్చు. అది ఎలా చేసుకోవాలో మీకు తెలుసుకోవాలనుకుంటే నన్ను కామెంట్స్ ద్వారా అడగండి, మీకు ఒక సపరేట్ వీడియో చేస్తాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. చిన్న కొమ్మలు మట్టిలో నాటితే చాలండి, చాలా ఈజీగా బ్రతుకుతాయి. కాకపోతే సాయిల్ మిక్స్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. వాటర్ విషయంలో కూడా చూసి జాగ్రత్తగా వాటికి అందిస్తూ ఉంటే చాలా చక్కగా ఇవి బ్రతుకుతూ ఉంటాయి. వీటికి పెస్ట్ అటాక్ కూడా ఏమీ ఉండదు. ఒకవేళ ఏదైనా సరే పెస్ట్ అటాక్ అయితే నీమ్ ఆయిల్ అనేది స్ప్రే చేస్తూ ఉండండి. చాలా ఈజీగా మనం ఈ మొక్కను అనేది పెంచుకోవచ్చు. వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి, వీలైతే కనీసం ఒకరికైనా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.